దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు నేను తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ యొక్క వీడియో క్లిప్ ద్వారా వరంగల్లో ఉన్నటువంటి ఎల్రోయి ప్రార్థనా మందిరం యొక్క ప్రత్యేకత లేక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మరి 2013 సెప్టెంబర్ 24వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మరి వరంగల్ జిల్లాలో గిరిమాజిపేటలో ఎల్రోయి ప్రార్థనా మందిరము అంతర్జాతీయ ప్రసంగికులు మరి జడ్సన్ అంకుల్, జడ్సన్ ఆంటీ, అదేవిధంగా నా ఆత్మీయ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో మందిరమును ఓపెనింగ్ చేయడం జరిగింది. అదే 26వ తారీఖు ఒక రోజు తరువాత మరి కొంతమంది అధికారులు, నాయకులు, బంధువులు మరి ప్రతి ఒక్కరు కలిసి నా ఆత్మీయ తల్లిదండ్రులు కానీ అప్పుడున్నటువంటి నా ఆత్మీయ సంఘము కానీ ప్రతి ఒక్కరు కలిసి నేనున్నటువంటి ఆ గిరిమాజిపేటలో ఆ మందిరం ఉండకూడదు అని మరి కొంతమంది కలిసి భూ కబ్జాదారుడితో చేయి కలిపి ఆ మందిరమును కూల్చివేయడం జరిగింది. మరి నిజంగా ఈనాటికి ఆ మందిరం కూలిపోయి 11 సంవత్సరాలు, నిజంగా ఆ 11 సంవత్సరాలు నా ఒంటరి జీవితంలో, నా ఒంటరి పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఎక్కడైతే మందిరం కూలిపోయిందో మళ్ళీ అక్కడే మరి దేవుని మహాకృపను బట్టి మరలా నా రక్త సంబంధికులతో, నా యొక్క కుటుంబీకులతో దేవుడు మాట్లాడి తిరిగి మరలా అక్కడ మందిరాన్ని నిర్మించడము జరిగింది. దాదాపు ఒక 250 మంది కూర్చునేటువంటి ఒక మందిరాన్ని నిర్మించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మరి ఆ కాలంలో మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడిన తరువాత మరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీమతి శ్రీ కొండ సురేఖ మేడం గారు మరి నా పక్షాన, ఆ మందిరం పక్షాన నిలబడి అక్కడ తిరిగి మరల మందిరాన్ని నిలబెట్టడం జరిగింది. వారు 5 సంవత్సరాలు నాకు నా పరిచర్యకు తోడై ఉన్నారు. తరువాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మరి లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి గౌరవనీయులు మరి శ్రీయుత గౌరవనీయులైనటువంటి మరి నన్నపూర్ నరేందర్ సార్ గారు కూడా 5 సంవత్సరాలు ఆ మందిరానికి నాకు సహకారంగా ఉన్నారు. వీరిద్దరి సహకారం ద్వారా తిరిగి అక్కడ మందిరము నిర్మించుకోవడం జరిగింది. మరి మరలా ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 11 సంవత్సరాలు మరి దేవుడు నా జీవితంలో, నా పరిచర్యలో దేవుడు తోడై ఉన్నాడు. మరి 11 సంవత్సరాలు ముగించుకొని 12వ సంవత్సరంలోకి నేను వెళ్ళడం జరుగుతుంది. మరి నా కోసము, నా కుటుంబం కోసము మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. మరి ఈ 11వ యానివర్సరీ, 11th యానివర్సరీ మరి నవంబర్లో పెడదామనే ఉద్దేశంతో మరి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నా కోసము ప్రార్థించిన మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి ఈ యొక్క సేవ విషయంలో నాకు చాలా సహకరించినటువంటి మరి జూపాక యాకోబ్ అంకుల్ గారికి, ఎంఎస్ రాజ్ అంకుల్ గారికి, అదేవిధంగా నా ఆత్మీయ నాయకులు, తండ్రి సమానులు మరి జోసి జేమ్స్ అయ్య గారు, తను స్వర్గీయులయ్యారు. మరి ఆ డాడీ గారు, తర్వాత అరుణ్ జేమ్స్ అన్న గారు, జడ్జీవన్ బాబ్జీ అయ్య గారు మరి నాకు చాలా సహకరించారు. వారందరికీ నా యొక్క వందనాలు. మరి ఇక ముందు కూడా నా పరిచర్యలో దేవుడే తోడైనలాగున ప్రార్థించాల్సిందిగా ప్రభుపేట మనవి చేయొచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ముఖ్యంగా 2 వ్యక్తులకు నేను ఈ వీడియో ద్వారా నేను థ్యాంక్స్ చెప్పాలి. అది ఎవరంటే మరి బోడా డిన్న అన్నగారు. మరి నిజంగా ఆ అన్న ఆ మందిరం కూలిపోయిన రోజు నుండి ఈ రోజు వరకు నా పక్షాన మరి నిలబడి నన్ను ఎంతో ప్రోత్సహించి ధైర్యపరిచి మరి బ్రదర్ మీరేం బాధపడకండి, ఎంతవరకు దేవుని కోసం చేయాలో అంతవరకు నేను చేస్తాను అని మరి డిన్నన్న నాకు సపోర్ట్ ఉండి మరి ఎంతో అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించిన మరి డిన్నన్నకు నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మా మావయ్య గారు పోలిపాక ఇమాన్యుయల్ గారు, మరి ఆ మావయ్య కూడా అప్పుడు మందిరం కూలిపోయినప్పుడు వచ్చి చాలా అద్భుతంగా అప్పుడున్నటువంటి అధికారులతో మరి చాలా గొడవలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి గొడవతో మరి ఆ మందిరాన్ని కూల్స్తుంటే ఆపేశాడు. ఆ మావయ్యకి
నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా జోసెఫ్ ప్రభాకర్ అయ్య గారికి కూడా, అంకుల్కి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అప్పుడు అంకుల్ కూడా నాకు చాలా సహకరించారు. మరి చాలామంది నన్నంటే ఇష్టపడే వాళ్ళు ఆ టైంలో నాకు సహకరించారు. మరి ప్రత్యేకంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. 11 సంవత్సరాల మందిరాన్ని మరి కూలిపోయిన దేవుడు నన్ను ఓదార్చి ధైర్యపరిచి అక్కడ నిలబెట్టుకొని మరి 12వ సంవత్సరంలోకి నేను వెళ్తున్నాను కనుక మరి ప్రతిరోజు నేను అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాను. మరి వరంగల్లో ఉన్నటువంటి ఈ గిరిమాజిపేటలో ఉన్నటువంటి ఎల్రోయి మినిస్ట్రీస్ కోసం, ఎల్రోయి ప్రార్థనా మందిరం కోసం మీరు అందరూ ప్రార్థించండి. మరి ఎల్రోయి హెల్పింగ్ ఫౌండేషన్ అని పెట్టడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేదలకు మరి సహకారుడిగా మరి నేను, నా సంఘం ఉంటుంది. మరి నేను ఇంకొక 2 సంఘాలను బ్రాంచెస్గా నడిపిస్తున్నాను. మరి ఆ పరిచర్యలన్నిటి కోసం మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.